బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన దేశంలో మల్లెపూలకు ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. మల్లెపూలు పెట్టుకోవటం ఆచారంగా వస్తుంది, ఒక సంప్రదాయబద్ధంగా చూస్తారు కూడా. కానీ వేరే దేశంలో మల్లెపూలు అంటే ఒక క్రిమినల్గా చూస్తూ ఉన్నారు. మల్లెపూలు పెట్టుకుంటే మాత్రం అదొక క్రైమ్గా చూస్తున్నారు. ఎస్, ఈ సంఘటన దానికి సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఒక నటి, మలయాళ నటి మల్లెపూలు పెట్టుకున్నందుకు జరిమానా విధించింది. 1,14,000 రూపాయలు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఒక మలయాళీ నటి తన జడపై కొప్పులాగా మల్లెపూలు పెట్టుకుంది. ఆ మల్లెపూలు పెట్టుకున్నందుకు 1,00,000 రూపాయల జరిమానా విధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒక ఈవెంట్కు హాజరయ్యేందుకు మలయాళ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లటం జరిగింది. ఆ సమయంలోనే తన బ్యాగులో నవ్య మల్లెపూలను తీసుకెళ్లారు. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ వాటిలో గుర్తించినటువంటి సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి అధికారులు ఆమెకు 1,00,000 రూపాయల 14,000 జరిమానా విధించడం జరిగింది. ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్పోర్టు ఒకటి అని చెప్పొచ్చు. అయితే ప్రయాణికులు పండ్లు, విత్తనాలు, పూలను తీసుకువెళ్ళటం అక్కడ నిషిద్ధం అని చెప్తూ ఉన్నారు. ఆస్ట్రేలియాలో పండ్లు, విత్తనాలు, ఖచ్చితంగా పూలు అనేవి ఉండకూడదని చెప్పి కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వాటి వల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్ళు సులభంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒకవైపు నిబంధన పెట్టారు. అయితే నవ్య మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్లో మల్లెపూలు తీసుకొచ్చినందుకు జరిమానా విధించడంతో నటి 1,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అంటే 3 మల్లెపూలు, 50 రూపాయల మల్లెపూలు తలపై పెట్టుకున్నందుకు 1,50,000 జరిమానా విధించడం అనేది నిజంగా ఇది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి అంశమే. ఎందుకంటే భారతదేశంలో దేవుడికి పెట్టడానికి పూజిస్తూ ఉంటారు. అలాగే మహిళలు ఎక్కువగా ఏ ఇంట్లో పండుగ జరిగినా కూడా, ఎటువంటి ఎకేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా మల్లెపూలు పెట్టుకుంటూ ఉంటారు. అదొక సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. ఎంతో అందంగా చక్కగా కనిపిస్తూ ఉంటారు. అలంకరించేందుకు మహిళలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కూడా. అలాంటిది ఆస్ట్రేలియాలో ఇలాంటివి కుదరవు అని చెప్తూ ఉన్నారు. అదొక అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక చట్ట ప్రకారంగా కూడా నేరం అని చెప్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలనేది మాత్రం నిజంగా ఒక అంతుతోచని ప్రశ్ననే అనుకోవచ్చు. భారత్ నుంచి తొలి దర్శకురాలుగా అనంతరం మెల్బోర్న్లో జరిగినటువంటి ఓనం కార్యక్రమంలో మాట్లాడుతూ నటి నవ్య తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఓనం సెలబ్రేషన్స్కి వెళ్ళేటప్పుడు ఆ గెటప్లో వెళ్ళటం, ఆ తర్వాత ఒకవైపు ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఇలా జరిగింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా నటి నవ్య తనకు ఎదురైనటువంటి అనుభవాన్ని పంచుకున్నారు. తాను తీసుకువచ్చినటువంటి పూలు 1,00,000 రూపాయలు ఖరీదైనవని, జరిమానా విధించే వరకు తనకు తెలియదని చమత్కరించింది. సో ప్రజెంట్ అయితే అంటే తను కొనుక్కున్నటువంటి ఒక 3 మల్లెపూలు మహా అయితే 2 మూరలు 3 మూరలు ఒక 150 రూపాయల మల్లెపూల కోసం ఆ మల్లెపూలు ఇంత కాస్ట్లీయా అని నటి నవ్య చెప్పడం జరిగింది. 1,00,000 రూపాయల వరకు వర్త అని చెప్పి, అంటే ఏదైతే ఖరీదు శిక్ష మల్లెపూల ఖరీదు చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి 1,00,000 రూపాయలు అంటే ఎంత పెద్ద మొత్తంలో ఉంది, ఎంత దానికి కాస్ట్లీ ఉందా అని హాస్యాస్పదంగా తను వ్యక్తపరచడం జరిగింది. 28 రోజుల్లో 1,14,000 కట్టాలని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తూ ఉన్నారు. తాను ఆఫీస్కు వస్తుండగా తన తండ్రి మల్లెపూలు తెచ్చి ఇచ్చారని చెప్పినటువంటి హీరోయిన్ ఏదైతే ఇక్కడికి ఆఫీస్కి వెళ్తున్నటువంటి సమయంలో తన తండ్రి మల్లెపూలు పెట్టుకోమా అని చెప్పి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ 1,00,000 రూపాయలు జరిమానా విధించింది. 28 డేస్లో ఖచ్చితంగా కట్టాలని చెప్తున్నారను, తనని ఆపి $1,980 ఫైన్ విధించారని చెప్పగానే నేను కూడా షాక్కి గురయ్యాను. తాను దాదాపు 1,14,000 రూపాయలు జరిమానా విధించినప్పుడు ఇంత కాస్ట్లీ అని చెప్పి ఒకవైపు నేను అవాక్కయ్యానని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఆస్ట్రేలియాలో జరిగే ఓనం సెలబ్రేషన్స్లోని పాల్గొనేందుకు, అంటే అక్కడ ఓనంలో అంటేనే చాలామంది అలాగే రెడీ అయ్యి వెళ్తారు కదా. మరి నార్మల్గా
రెగ్యులర్గా మనం చూస్తుంటే ఓనం సెలబ్రేషన్లో ఖచ్చితంగా మల్లెపూలు పెట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అలా కొప్పు ధరించడం, వాళ్ళకి సంబంధించినటువంటి ట్రెడిషన్ ప్రకారం రెడీ అవ్వటం అనేది ఆచారంగా వస్తుంది. అలాంటిది మరి ఓనం సెలబ్రేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇలా గెటప్ వేసుకొని వెళ్ళటంలో ఏంటి తప్పు ఉంది అని చెప్పి అందరూ కూడా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నటువంటి సంఘటన కనిపిస్తుంది. ఆస్ట్రేలియా బయోడైవర్సిటీ చట్టాల ప్రకారం మాత్రం ఉల్లంఘించారని చెప్పి ఒకవైపు జరిమానా విధించడం జరిగింది. ఇకపై ఆస్ట్రేలియా ఎవరైనా మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో అక్కడికి ప్రయాణించే వాళ్ళు కావచ్చు, ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మల్లెపూలు మాత్రం పెట్టుకోవద్దని చెప్పి ఒకవైపు నెటిజన్స్ ఖచ్చితంగా కమెంట్స్ చేస్తున్నారు. మల్లెపూలు మర్చిపోవద్దు, మల్లెపూలు పెట్టుకోవద్దు అని చెప్పి ఒకవైపు వాళ్ళైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారుతుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఒక్కసారిగా నటి నవ్య షాక్కి గురైనటువంటి సిచ్యువేషన్ ఇలా జరుగుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నట్లుగా అర్థమవుతుంది మనకి. సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం పూలు తీసుకెళ్లడం మాత్రం నిషేధంగా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇకపై పూలు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఏ సెలబ్రిటీస్ అయినా, ఎలాంటి ఫంక్షన్స్ అయినా, ఎలాంటి కార్యక్రమాలైనా, ఎక్కడికి గెస్ట్గా వెళ్ళాలనుకున్నా అది ఆచారంగా మారినప్పటికీ కూడా ఒక సెలబ్రేషన్స్ పండగ కోసమైనా పర్వాలేదు, ఖచ్చితంగా మీరు పువ్వులు మాత్రం పెట్టుకోకూడదని చెప్పి హాస్యాస్పదంగా తనకు ఎదురైనటువంటి అనుభవాన్ని నవ్య పంచుకోవడం జరిగింది. మొత్తానికి మలయాళ హీరోయిన్కి ఒక ఎదురు దెబ్బే తగిలిందని చెప్పొచ్చు. నార్మల్గా అయితే సామాన్య ప్రజలు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ₹1,00,000 అంటే పెద్ద మొత్తమే. ఇప్పుడు సెలబ్రిటీస్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కట్టకే తప్పదు. ఎందుకంటే అధికారికంగా 28 రోజుల్లో ఖచ్చితంగా చెల్లించాలని చెప్తున్నారు. ఒకవైపు దీని గురించి హాస్యాస్పదంగా కామెంట్స్ చేస్తున్నప్పటికీ మరోవైపు ఇంత ₹1,00,000 దాటి మల్లెపూల కోసం జరిమానా విధించడం ఏంటి, అసలు ఇలాంటి చట్టాలు కూడా ఉంటాయా అని చెప్పి ఒకవైపు ఇండియన్స్ అయితే చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇండియాలో మనం చూస్తున్న రెగ్యులర్గా అందరూ మల్లెపూలు పెట్టుకొని సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు, దేవుడు పటాలకు వేస్తూ ఉంటారు. ఖచ్చితంగా పువ్వులు లేనిదే పండగ అనేది ఇక్కడ జరగదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దాన్ని ఒక ఆనవాయితీగా చూస్తూ ఉంటారు. సో ప్రజెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఒక షాక్కి గురి చేసినటువంటి సందర్భం అని చెప్పొచ్చు. అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి అలాగే అలర్ట్గా ఉండాలని చెప్పి ఒకవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.